ఉషి యజ్ఞం అనేది పంచ మహాయజ్ఞాలో ఒకటి. ఇది హిందూ ధర్మంలో ప్రతి గృహస్థుడు చెయ్యవలసిన 5 పనుల్లో ఒకటిగా భావిస్తారు. ఋషులు మనకు తెలియజేసిన వేదాలు, గ్రంథాలు, ధర్మాలను గౌరవిస్తూ వారి పట్ల కృతజ్ఞతతో నిర్వహించబోవడమే ఋషియజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఋషులు పట్ల కృతజ్ఞతను చాటడం, వేదగ్రంథాల అధ్యయనం చేయడం, శాస్త్రపఠనం చేయడం, గురువులకు సేవ చేయడం, విద్యాభ్యాసం కొనసాగించడం, సద్గర్భ విషయాలను తదుపరి తరాలకు బోధించడం, నిత్యంగా వేదాధ్యయనం చేయడం, వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు మొదలైనవి, గురువుల లేదా పెద్దల సన్నిధిలో శాస్త్రాలు చదవడం, సంస్కృతాన్ని లేదా మాతృభాషను అభ్యసించడం, నేర్చుకున్న మంచి విషయాలను, నైతిక విలువలను ఇతరులకు బోధించడం, గురువులకు, పాఠశాలకు, వేదపాఠశాలకు సేవ చేయడం. మనం చెయ్యడం ద్వారా మన ఋషులకు జ్ఞానసంపదను అందించిన వారికి మన యజ్ఞం రుణాన్ని తీర్చుకుంటామన్న భావన ఉంది. ఈ యజ్ఞం మన మనస్సు, ఆత్మను శుద్ధిపరచడంలో, ఆధ్యాత్మికంగా ఎదగడంలో సహాయపడుతుంది. మనం మానవ జీవితంలో ప్రాముఖ్యత గల గ్రామ వ్యాసంగాన్ని, ధర్మబోధని, సంప్రదాయాలను కాపాడేందుకు ఋషులు చేసి పెట్టిన గొప్ప సేవకు కృతజ్ఞతగా ఈ యజ్ఞాన్ని రోజూ తలచుకుని పాటిస్తూ జీవితానికి ఓ దిక్సూచి చేయాలి. ఋషియజ్ఞం మానవుడు తన జీవితంలో నియమిత కేంద్రంగా జ్ఞానగౌరవాన్ని కొనసాగించడం, అధ్యయనం, బోధన, సత్సంగతిని ప్రోత్సహించడం ద్వారా ఋషులి రుణాన్ని తీర్చే విధంగా రూపొందించబడింది.